గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడాలంటే కొంచెం కాదు చెప్తాడు. సార్ లేకపోతే మనం ఎంతైనా డబ్బు కొడుతుంది. ఈడ మాట్లాడాలంటే కొంచెం ఏజ్ చూసుకొని మాట్లాడాలి. అవునా కదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జోస్ సరిపోవట్లేదు. జోస్ వస్తేనే నాకు మాట వస్తుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు సత్యనారాయణ. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. మా ఆవిడ ఇట్లా సేఫ్ కండక్టర్. మా ఆవిడ పేరు సునీత. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఒకటి, ఈ వెస్టేజ్లోకి రావడానికి కారణం హనుమాన్ సార్, ఎంఎస్ సార్ గురువు గారు. ఎంఎస్ఆర్ సార్, హనుమాన్ సార్. ఇక్కడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న దాంట్లో ఒకరొకరికి ఒక్కొక్క స్టేజ్ వైజ్లో ఉంటారు. కానీ నా దృష్టం ఏంటంటే, నాకు డైరెక్ట్ మన గురువు గారు ఉన్నారు. అవునా కదా? సో నా కింద ఉన్న టీంకి ఇట్లా 100% అదే రకంగా ఉంది. సో ఏదేమైనా కానీ దీంట్లో కొత్త వాళ్ళు వచ్చినా ఎంతమంది, ఒక్కసారి సారీ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళు అంటాం. ఓకే, చాలా మంది భయ్యా ఒకటే చెప్తున్నా, ఈ రోజు డిసైడ్ అవ్వండి. ఒకటి, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ చాలా టైం వేస్ట్ చేసిన. సార్ వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నా అంటే, ఇక్కడ అందరికి ఉన్న ఈగోలే నాకున్నాయి. ఆ రోజు చెప్పినప్పుడు నేను ఇట్లా గదే చేసిన. ఎంత చేసిన అంటే మినిమం 4 సంవత్సరాలు వేస్ట్ చేసిన. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. నా ఎంత ఏమంటారు ఇగో ఉందంటారు, నా ఎంత వేస్ట్ కాదు ఇంకోటి ఉండడు. అలాంటి సిచ్యువేషన్లా, ఇప్పుడున్న సిచ్యువేషన్లా ఇప్పటికైనా నాకున్న జాబ్లో నాకు బాగానే ఉంది. కానీ అయినా కానీ నేను ఇంతవరకు నేను ఒక్కటే ఫిక్స్ అయింది ఏంటంటే, సార్ లోపల నేను గమనించింది ఏంటంటే, 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి సాయం చేయాలనే ఒక్క గుణంతో సార్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ ఒక్కరు అదే రోజు నేను దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే, ఈ రోజు సార్తో పాటు ఒక రైట్ హ్యాండ్ అడిగా ఉండేవాడిని. సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఈ రోజు ఇట్లా అట్లానే ఉన్నాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను గమనించేది ఒకటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తున్నారు, వసుదైక కుటుంబంలో అయితే ఎవరైతే ఉంటారో 100% సక్సెస్ రేట్ వస్తుంది. మనకు వసుదైక కుటుంబంలో ఎవరు ఉన్నారంటే ఎంఎస్ఆర్ గురువు గారు ఉన్నారు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోవచ్చు. అది మాత్రం పక్కా చెప్తున్నాను నేను. ఆ సార్ అండలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా సరే, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అదర్ స్టేట్స్ ఇట్లా కానీ, కాకపోతే ఏంటంటే 100% మనం చేయాల్సింది ఒకటే, దీంట్లో చేయాలంటే కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఇవి ఉన్నోడు ఇక్కడే కాదు ఎక్కడైనా సక్సెస్ అవుతాడు. అవుతాడా లేదా? నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా? నీ ఇంట్లో ఇట్లా నీ భార్య పిల్లలతో ఇట్లా నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా? అవన్నీ తట్టుకొని నిలబడగల శక్తి